హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ యాన్స్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో పరవన్నం ఎలా చేయాలి అనేది చూసేద్దాం. పరవన్నం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెను తీసుకోవాలి. గిన్నెను తీసుకున్నాక ఇక్కడ చూపిస్తున్న గ్లాస్తో ఒక 6 గ్లాస్ పాలని తీసుకోవాలి. 6 గ్లాస్ పాలకి 2 గ్లాసుల వాటర్ని కూడా తీసుకుని పాలు అనేది బాగా మరగాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను పక్కా కొలతలతో. మీరు చేసుకున్న ఇదే కొలతలతో చేసుకుంటే పరవన్నం అనేది చాలా బాగా వస్తుంది. ఈ విధంగా పాలు అనేది ఒకసారి పొంగిన తర్వాత దీంట్లోకి మనం ఏదైతే పాలు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 1 గ్లాస్ రైస్ని తీసుకొని మనం ఒక అరగంట సేపు అది నానబెట్టేసుకోవాలి. నీట్గా వాష్ చేసేసుకుని నానబెట్టుకున్నాక ఆ రైస్ని ఇప్పుడు ఈ పాలల్లోకి వేసేసుకోవాలి. వేసుకుని ఒకసారి మొత్తం అంతటిని కలిపేసుకోవాలి. ఇది ఉడికేలోపు మనం బెల్లాన్ని తీసుకుని ఈ విధంగా చెక్కుని మనం ఏదైతే గ్లాస్ తీసుకున్నామో ఆ గ్లాస్ బెల్లాన్ని కూడా తురుము తీసేసుకున్నాక ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలి. దీనికోసం బాదం, జీడిపప్పు అలాగే కిస్మిస్ని కూడా తీసుకోవాలి. ఈ విధంగా బాదంని అలాగే జీడిపప్పుని వీడియోలో కనిపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కల కింద చేసేసుకుని ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం రైస్ని బాగా కుక్ అయిందో లేదో చూసుకుని మనం ఏదైతే గ్లాస్ తీసుకున్నామో ఆ గ్లాస్తో బెల్లంని 1 గ్లాసున్నర బెల్లంని అయితే దీంట్లో వేసుకుని కలుపుకోవాలి. ఇది ఏంటంటే రైస్ అనేది బాగా కుక్ అయిన వెంటనే వేసుకోవాలి, లేదంటే రైస్ అనేది కుక్ అవ్వదు. అలాగే స్టవ్ ఆఫ్ చేసుకున్నాకనే బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు మరొక పాన్ తీసుకుని దాంట్లోకి 2 to 3 టేబుల్ స్పూన్ నెయ్యిని అనేది వేసుకోవాలి. నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఇక్కడ నెయ్యి అనేది కొంచెం వేడైనాక ఇప్పుడు దీంట్లోకి బాదం, జీడిపప్పుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత కిస్మిస్ని కూడా ఫ్రై చేసేసుకుని ఈ కిస్మిస్ కూడా ఫ్రై అయినాక వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. వీటన్నిటిని తీసేసుకున్నాక ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అనేది ఈ ఒక పరవన్నంలోకి వేసేసుకోవాలి. ఒకసారి మొత్తం అంతటిని కలిపేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీకు ఎల్లో కలర్లో కనిపిస్తుంది ఏంటంటే నేను నెయ్యిని ఆవు నెయ్యి తీసుకున్నా కాబట్టి ఆ కలర్లో కనిపిస్తుంది. అంతే అండి, ఎంతో సింపుల్గా ఈజీగా మన ఇంట్లోనే పరవన్నంని తయారు చేసేసుకోవచ్చు. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.